దిస్ ఈజ్ అవర్ పార్ట్ 2 మెయిన్ బ్లాగ్. మా ఊర్లో అయితే ఇవి కూడా ఉన్నాయి. నిన్న పార్ట్ 1 చూసారు కదా, నేను ఓన్లీ చెట్లు చూపించాను, కానీ దానికి మీరు పువ్వులు అవన్నీ చూసారు, కానీ నేను తీసి చూపించలేను మీకు. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను, చూడండి. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. తీయగా ఉన్నా కూడా తీయగా లేవు, కానీ పుల్లగా ఉన్నాయి. పుల్లగా ఉంటేనే బాగుంటాయి. పుల్లగా ఎక్కువ షుగర్ తింటే మనకి ఎక్కువ షుగర్ తినకూడదని ఎక్కువ పెద్దలు చెప్తారు. నిజంగానే షుగర్ తినకూడదు, బీపీ వచ్చేస్తుంది. సో ఇలాంటివి తింటే మన గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది, ఇంకా మన హెల్త్ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మీ మీ అత్తయ్యలకి మీ మావయ్యలకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలా తీసుకుంటే వాళ్ళ డాక్టర్స్ అందరూ కూడా ఏమైనా కూడా అదైతే చేసేస్తారు. సో మనం వాళ్ళ కేర్ బట్టే మనకు ఉంటుంది, మన కేర్ బట్టి మన లైఫ్ ఉంటుంది. సో ఇలాంటివి తిని మీరు హెల్త్ ఇంకా ఎక్కువ చేసుకోండి, తక్కువ ఉంచుకుంటే మనకు అలా ఉండదు. నేను పెద్దవ్వక గోల్ డాక్టరు, హీరోయిన్, సింగర్, డాన్సర్ నన్ను ఇంకా, కానీ హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది డబ్బుల కోసం కాదు, నా యాక్టివ్నెస్ బట్టి నేను ఎప్పుడు డాన్స్ చేద్దాము, చదువుకుందాము అని ఉంటుంది నాకు. అందుకని డాన్స్ చేయాలంటే మనం మూవీస్లోకి వెళ్ళి యాక్ట్ చేయాలి. అందుకనే నేను మూవీలో హీరోయిన్ లాగా వెళ్దాం అనుకుంటున్నాను. ఇది పుల్లగా ఉండి సూపర్ ఉంది అసలు. నేను మీకు సపోటా కూడా చూపించాలా? చూడండి సపోటా ఎలా ఉందో, అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అరే చూడండి ఇది ఎంత బాగుందో సపోటా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మన సపోటా అయితే వచ్చేసింది, ఇప్పుడు తీసుకుని తినేద్దాం. అసలు సూపర్ ఉన్నాయి. అసలు నాకు సపోటా అంటే ఇష్టం. తీయగా ఉన్నా కూడా అది హెల్త్కి మంచిది. మీ ఇంట్లో కూడా సపోటా ఉన్నాయా?